హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్. ఫెబ్ 3-4 యొక్క డైలీ కరెంట్ అఫైర్స్ చూద్దాం. వన్ బై వన్ ఏవేవి ఇంపార్టెంట్ ఉన్నాయో వన్ బై వన్ చూద్దాం. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ హ్యాస్ నామినేటెడ్ ద సేక్రెడ్ ఎన్సెంబుల్స్ ఆఫ్ హొయసలా or UNESCO's World Heritage List for 2022 and 2023. The Hoysala temples are located in which state of the country? కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2022-2023కి హొయసల పవిత్ర ఒప్పందాలు లేదా యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ జాబితాను నామినేట్ చేసింది. హొయసల దేవాలయాలు దేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఓకే, దీని సమాధానం వచ్చేసి కర్ణాటక. ఓకే, కర్ణాటకలో ఉన్నాయండి ఇవి ఈ హొయసల దేవాలయాలు ఏవైతున్నాయో. ఓకే, యాక్చువల్లీ ఈ హొయసల దేవాలయాలు ఏవైనా ఉన్నాయి కదా, హొయసల టెంపుల్స్ అన్నీ ఏప్రిల్ 2014 నుండి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో జాయిన్ అవ్వడానికి. సరేనా? దీనికి ఏ టెంపుల్ నామినేషన్కి వెళ్ళాయి అంటే యాక్చువల్లీ నామినేషన్ ఎవరు పంపిస్తారు? పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా. అవునా? అతనేగా పంపించేది. రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా ఇతనే పంపిస్తారు, రైట్? ఎలాంటి ఏ టెంపుల్ వెళ్ళాలి సార్ అంటే చెన్నకేశవ టెంపుల్ ఎక్కడుంది? బేలూరులో ఉంది. బేలూరులో ఉన్న చెన్నకేశవ టెంపుల్ ఒకటి. ఈ చెన్నకేశవ టెంపుల్ ఎవరిని డెడికేట్ చేసింది? విష్ణు భగవాన్, లార్డ్ విష్ణుకి. ఓకేనా? అలానే హొయసలేశ్వర టెంపుల్ అంటే నామినేషన్కి వెళ్ళినవి. ఓకేనా? హొయసలార టెంపుల్ ఇది ఎక్కడ ఉంది? హలేబీడులో ఉంది. హొయసలేశ్వర టెంపుల్ మీరు ఆల్రెడీ హిస్టరీ చదువుంటే ఇది తెలిసిపోతుంది. ఎవరికి టెంపుల్ ఇది? లార్డ్ శివ టెంపుల్ ఇది. ఓకే, అలాగే సోమనాథపురాలో కేశవ టెంపుల్. ఓకేనా? ఇది లార్డ్ విష్ణుకి డెడికేట్ చేసిన టెంపుల్. సో ఈ 3 టెంపుల్ నామినేషన్లోకి వెళ్ళాయండి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లోకి. ఆల్రెడీ టెంటేటివ్ లిస్ట్లో ఉండేవి ఏప్రిల్ 2014 నుండి. ఏది స్టేట్లో ఉన్నాయి? కర్ణాటక. ఎస్బీఐ పార్ట్నర్డ్ విత్ విచ్ కంపెనీ ఫర్ ఫినాన్సింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ త్రూ ఇట్స్ డెడికేటెడ్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెల్ నేమ్డ్ సూర్యశక్తి సెల్. సూర్యశక్తి సెల్ పేరుతోని విద్యుత్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయడానికి ఎస్బీఐ టాటా పవర్తోని టైప్ అయిందండి. ఓకేనా? టాటా పవర్తో టైప్ అయిపోయింది. వీళ్ళిద్దరు కలిపి తీసుకొచ్చింది ఏంటి? సూర్యశక్తి సెల్. ఈ సూర్యశక్తి సెల్ ఏం చేస్తుందంటే కొత్త సోలార్ ప్రాజెక్ట్స్కి లోన్ అప్లికేషన్స్ ప్రాసెస్ చేస్తారండి. ఓకే, ఎక్కడెక్కడ టాటా పవర్ సోలారు తన కొత్త సోలార్ ప్రాజెక్ట్స్ని దేశమంతా మొదలు పెడుతుందో అండర్ ఇట్స్ టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్ కింద ఇండియా కంపెనీ పేరేంటి? టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్. ఓకే, టోటల్ ఎంతవరకు మ్యాక్సిమం కెపాసిటీ 1 మెగావాట్ ఈ ప్రాజెక్ట్కి లోన్స్ ఇస్తారండి సూర్యశక్తి సెల్ కింద. ఓకే, ఈ 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్స్ అది ఇంటి దగ్గర పెట్టుకోండి, లేకపోతే బిజినెస్ ఎంటిటీస్ దగ్గర క్రియేట్ చేసుకోండి, నో ప్రాబ్లం. సో వీళ్ళిద్దరి మధ్యలో వచ్చింది స్కీమ్ ఏంటి? సూర్యశక్తి సెల్. సూర్యశక్తి సెల్ కింద ఇచ్చేది ఏంటి? లోన్స్ ఇస్తారు. ఎవరికి ఇస్తారు? సోలార్ కొత్త ప్రాజెక్టులు పెట్టుకునే వాళ్ళకి. ఎంత మ్యాక్సిమం కెపాసిటీ? 1 మెగావాట్. ఎవరు ఇన్స్టాల్ చేస్తారు? ఇది టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్ ఇన్స్టాల్ చేస్తుంది. సరేనా? హ్యాపీ షాప్ ఈజ్ న్యూ కన్వీనియన్స్ స్టోర్ బిజినెస్ లాంచ్డ్ బై విచ్ కంపెనీ? హ్యాపీ షాప్ అనేది ఏ కంపెనీ ప్రారంభించిన కొత్త కన్వీనియన్స్ స్టోర్ వ్యాపారం. ఓకేనా? ఈ హ్యాపీ షాప్ని తీసుకొచ్చింది హెచ్పిసిఎల్ అండి, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్. తన రీటైల్ షాప్స్ ఓపెన్ చేసింది, అంటే నాన్ ఫ్యూయల్ షాప్స్. ఓకే, రీటైల్ స్టోర్స్. దాని పేరేంటి? హ్యాపీ షాప్ అనేది. ఎందుకు? ఒక డైలీని మన గ్రాసరీ స్టోర్ లాంటిదమ్మా, అన్నీ అక్కడ సేల్ చేస్తారు. ఇది ఒక ఫస్ట్ రీటైల్ ఇలాంటిది మొదలుపెట్టిందండి. యాక్చువల్లీ హెచ్పిసిఎల్ తన ఫస్ట్ రీటైల్ స్టోర్ ఓకే సెప్టెంబర్ 2021లో మొదలుపెట్టింది ముంబైలో. అంటే తన కంపెనీ అవుట్లెట్ దగ్గర పెట్టేసింది ఇది. ఇప్పుడు ఇది ఎక్కడ ఓపెన్ చేశారు సార్ అంటే బాండ్రా వెస్ట్ ముంబైలోని కంపెనీస్ ఆటో కేర్ సెంటర్ దగ్గర ఒకటి, అండ్ ఇంకొకటి మిలీనియం రీటైల్ అవుట్లెట్. ఎక్కడుంది ఇది? వైజాగ్, విశాఖపట్నంలో ఉంది. ఓకేనా? ఇక్కడ ఓపెన్ చేశారు. వాట్ ఇస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ క్యాన్సర్ డే ఫర్ ద ఇయర్ 2022?
ఓకే, ఫస్ట్ వరల్డ్ క్యాన్సర్ డే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు? ప్రతి సంవత్సరం 4th ఫిబ్రవరిలో అబ్జర్వ్ చేస్తాం. దేనికి? క్యాన్సర్ గురించి, దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఎలా డిటెక్ట్ చేయొచ్చు, దానికి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అన్న దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది వరల్డ్ క్యాన్సర్ డే. అండ్ మనకి తెలుసు క్యాన్సర్ ఈజ్ ద సెకండ్ లీడింగ్ కాజ్ ఫర్ ద డెత్. అంతేనా? ప్రతి సంవత్సరం గ్లోబల్లీ ఎక్కువ మంది చనిపోతున్నారంటే దానికి మెయిన్ కారణం ఏంటి? క్యాన్సరే. ఓకేనా? యాజ్ పర్ రీసెంట్ సర్వే ప్రకారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను 2040 కల్లా క్యాన్సర్ కేసెస్ 81% పెరగబోతుంది ఇన్ ది లో అండ్ మిడిల్ ఎకానమీస్లో, మిడిల్ ఇన్కమ్ ఉన్న దేశాల్లో ఎక్కువగా. అర్థమవుతుంది అంటే 81%కి. ఓకే, బికాస్ సింప్లీ ఎందుకు ఈ క్యాన్సర్ మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టట్లేదు అంటే క్యూర్ చేయడానికి, అలాగే అవేర్నెస్ కూడా ఎవరైతే సరిగ్గా క్రియేట్ చేయట్లేదు. థీమ్ ఏంటి సార్ ఈ సంవత్సరం అంటే క్లోజ్ ద కేర్ గ్యాప్. మరి ఇప్పుడు రీజన్ అర్థమై ఉంటుంది కదా, ఇన్వెస్ట్ చేయట్లేదని ఇప్పుడే చెప్పాను కదా. సో దీన్ని కవర్ చేయడానికి వచ్చింది ఏంటి? క్లోజ్ ద కేర్ గ్యాప్ అనేది థీమ్. హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ రీఎలెక్టెడ్ యాజ్ ద ఇటాలియన్ ప్రెసిడెంట్ ఫర్ సెకండ్ టర్మ్. రెండవసారి ఇటాలియన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నిక అయ్యారు? అతని పేరే సర్జియో మ్యాటరెల్లా. ఓకే, సర్జియో మ్యాటరెల్లా రెండోసారి ఇటాలియన్ అధ్యక్షుడిగా ఎంపిక అయ్యారు అండి. రీసెంట్లీ సోషల్ యాక్టివిస్ట్ హ్యావ్ బిల్ట్ ఎ టెంపుల్ ఫర్ మహాత్మా గాంధీ అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ స్మృతి వనం అట్ విచ్ ప్లేస్. ఇటీవల సామాజిక కార్యకర్తలు మహాత్మా గాంధీ మరియు స్వతంత్ర సమరయోధుల స్మృతి వనం కోసం ఏ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించారు? ఇది శ్రీకాకుళంలో నిర్మించారు. ఓకేనా? శ్రీకాకుళంలో దీన్ని బిల్ట్ చేశారు. దీనికోసం బ్యూటిఫికేషన్ కోసం 4.6 lakh రూపీస్ రిలీజ్ చేశారండి కార్పొరేషన్ ఫండ్స్ నుండి. ఓకేనా? India has signed a memorandum of understanding with which country to construct a bridge over Mahakali river. మహాకాళి నదిపై వంతెన నిర్మించేందుకు భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆల్రెడీ మనం ఇది డిసెంబర్ కరెంట్ అఫైర్స్లో కూడా చెప్పాను, చేయబోతుంది అనేసి, రైట్? సో దట్ కంట్రీ ఈజ్ నేపాల్. ఓకే, మహాకాళి రివర్ పైన బ్రిడ్జ్ నిర్మించడానికి ఆలోచనలు ఉన్నాయన్నాం కదా. సో ఇప్పుడు ఒక MOU సైన్ అయిపోయిందండి. ఎవరితోని? నేపాల్తోని. ఏంటి? ఇది మోటరబుల్ బ్రిడ్జ్. అంటే బ్రిడ్జ్ అని మీకు అర్థమైంది కదా, మోటరబుల్ బ్రిడ్జ్ అంటే వెహికల్స్ కూడా ఇందులో దీని మీద పాస్ చేయొచ్చు. ఈ మహాకాళి రివర్ని ఇండియాలో ఉన్న ధార్చులా నుండి నేపాల్లోని ధార్చులా వరకు, రెండు సేమ్ ప్లేస్లు. ఓకేనా? ఇది ఒకటే ప్లేస్, రెండు బౌండరీస్ షేర్ చేసుకున్నాయి. ఓకేనా? ఈ రెండుని కనెక్ట్ చేస్తుందండి ఈ బ్రిడ్జ్. యాక్చువల్లీ మహాకాళి ట్రీటీ అనేది మనం 1996లోనే సైన్ చేసాం. దేనికి? మహాకాళి యొక్క రివర్ యొక్క రిసోర్సెస్ని రెండు దేశాలు సరిగ్గా ఉపయోగించుకోవడానికి తయారు చేసుకున్న ట్రీటీ. అదేంటిది? మహాకాళి ట్రీటీ. ఓకేనా? ఈ ప్రాజెక్ట్ వల్ల నేపాల్ యొక్క సుదూర్ పశ్చిమ్ అనే ప్లేస్ నుండి మన ఉత్తరాఖండ్కి మంచి కనెక్టివిటీ క్రియేట్ అవబోతుందండి. వరల్డ్స్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ ఫ్లయింగ్ బోట్. చూడండి, హైడ్రోజన్ పవర్డ్ ఫ్లయింగ్ బోట్ ఈ సెట్ టు బి మ్యానుఫ్యాక్చర్ లాంచ్డ్ ఇన్ విచ్ సిటీ? ప్రపంచంలోని మొట్టమొదటి హైడ్రోజన్తో నడిచే ఎగిరే పడవ ద జెట్ ఏ నగరంలో తయారు చేయబడి ప్రారంభించబడుతుంది? ఓకేనా? ఇది దుబాయ్లో లాంచ్ చేశారండి. ఓకేనా? ది జెట్ ఇది ఒక స్విస్ స్టార్టప్ జీరో ఎమిషన్ కంపెనీ అండి. ఓకేనా? ఎవరితో సైన్అప్ చేసింది? UAEకి చెందిన జెనిత్ మెరైన్ సర్వీసెస్. జెట్ ఎవరిది? స్విస్ కంపెనీ. జెనిత్ మెరైన్ సర్వీసెస్ కంపెనీ UAEకి సంబంధించింది. అండ్ అలానే USAకి చెందిన DWYN. ఓకే, వీటితో కలిపి కుదుర్చుకున్న ఒప్పందమే ఇది. ది జెట్ని ఆపరేట్ చేస్తాయి. ఓకే, దీనికి ఏంటి అంటే ఇది సైలెంట్గా ఫ్లై చేస్తుందని, సౌండ్ ఎక్కువగా రాదు, వాటర్ మీద అది కూడా అట్ స్పీడ్ ఆఫ్ 40 knots స్పీడ్లో ఇది రన్ అవుతుంది. ఈ లగ్జరియస్ బోట్లో 8 నుండి 12 ప్యాసింజర్స్ వరకు ఎక్విప్ చేయొచ్చు. 2 ఫ్యూయల్ సెల్స్తో ఇది రన్ అవుతుంది. అండ్ అలానే AC కూడా ఉంటుందండి ఇందులో. ఇవన్నీ దేనికి సార్? ఈ స్పీడ్ ఎమిషన్ అండ్ వాటర్ మీద రన్ అవ్వడానికి ఎవ్రీథింగ్ జీరో ఎమిషన్స్ చేయాలి. ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించాలి. ఉద్గారాలను తగ్గించాలి. విచ్ స్టేట్ ఆర్ UT రీసెంట్లీ సెలబ్రేటెడ్ స్పితుక్ గస్టర్ ఫెస్టివల్? ఏ రాష్ట్రం ఆర్ UT ఇటీవల స్పితుక్ గస్టర్ పండుగను జరుపుకుంది? స్పితుక్ గస్టర్ ఇది ఒక 2 రోజుల సెలబ్రేషన్ అండి. లదాఖ్ యొక్క కల్చర్ని చూపిస్తుంది. ఓకేనా? 30 and 31st January లే అండ్ లడాక్ యూనియన్ టెరిటరీలో ఇది జరుపుకుంది. ఈ స్పితుక్ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం స్పితుక్ మానిస్ట్రీ
ఓకే, స్పితుక్ మానిస్టరీ ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక మాస్క్ డ్యాన్సెస్ చేస్తూ ఉండారండి. ఓకేనా, ఈ మాస్క్ డ్యాన్స్ ఉంది కదా, ముసుగు వేసుకునే డ్యాన్స్ని, ఈ డ్యాన్స్ని ఏమంటారు సార్ అంటే చంప్స్ అంటారు. ఏమంటారు? ముసుగు వేసుకునే డ్యాన్స్ని చంప్స్ అంటారు. ఈ స్పితుక్ మానిస్టరీ లే నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఓకే, ఈ చంప్స్ అనేది వెరీ పెద్ద అట్రాక్షన్ ఈ ఫెస్టివల్కి. ఓకే, లైక్ ఇది వేసుకొని వాళ్ళ దేవతలు, లైక్ ఆ దేవతల పేరు మహాకాల, దే కాల్డ్ ఎస్ గోన్బో అంటారు, పాల్ధన్ లామ్హో, శ్రీదేవి, ఓకే, వైట్ మహాకాల, ఇలాంటి దేవుళ్ళని వీళ్ళు పూజిస్తూ ఉంటారండి. అంటే వీళ్ళు ఈ పండుగను ఎందుకు చేసుకుంటారంటే, ఈ పండుగ చేస్తే వాళ్ళ వెదరు వేడిగా తయారవుతుంది, ఇంకా ప్రశాంతంగా ఉంటుందండి. తెలుసు కదా లడాక్ సైడ్ ఎంత టెంపరేచర్స్ డౌన్ ఉంటాయో, సో అది వాళ్ళ విశ్వాసం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ ఫ్రాటర్నిటీ ఈజ్ సెలబ్రేటెడ్ అక్రాస్ ద గ్లోబ్ ఆన్ విచ్ డే? అంతర్జాతీయ మానవ సౌభ్రతత్వ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటారు? 4th ఫిబ్రవరి. ఓకే, ఇది జరుపుకోవడం దేనికి? రకరకాల కల్చర్లు ఉన్నాయి ప్రపంచంలో, రకరకాల మతాలు ఉన్నాయి, రకరకాల నమ్మకాలు ఉన్నాయి. ఓకే, వాటి మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది, జనాల మధ్యలో ఎడ్యుకేషన్ క్రియేట్ చేస్తుంది. అండ్ అన్ని మతాలని, అన్ని రిలీజియస్ని, అందరి నమ్మకాలని మనం రెస్పెక్ట్ చేయాలి అన్న దాని మీద ఈ డేని అబ్జర్వ్ చేస్తారు. ఓకే, ఫస్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ ఫ్రాటర్నిటీ ఎప్పుడు అయింది సార్ అంటే గత సంవత్సరం 2021 నుండి మొదలు పెట్టారు. ఓకే, అండ్ అదే భాగంగా అలానే వరల్డ్ ఇంటర్ఫెయిత్ హార్మోనీ వీక్ అంటే ఏంటి? అన్ని మతాల్ని, అందరి బిలీఫ్స్ని రెస్పెక్ట్ చేయాలి అనేది ప్రతి సంవత్సరం ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి జరపాలి అనేసి యుఎన్ జనరల్ అసెంబ్లీ ఒప్పుకుందండి 2010లోనే. బట్ డేని 2021 నుండి మొదలుపెట్టారు. ఈ వరల్డ్ ఇంటర్ఫెయిత్ హ్యూమన్ హార్మనీ వీక్ ఎప్పటి నుండి? 2010 నుండి ప్రతి సంవత్సరం మొదటి వారం, ఫిబ్రవరి మొదటి వారం రోజు అబ్జర్వ్ చేయాలని డిసైడ్ చేశారు. హౌ మెనీ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఆర్ సెట్ టు బి ఫీచర్డ్ ఇన్ ఏషియన్ గేమ్స్ 2022? ఏషియా 19th ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరుగుతుంది? హాంగ్జూ 2022. హాంగ్జూ ఎక్కడుంది? చైనా. ఓకే, ఎన్ని క్రీడా ఈవెంట్లు ప్రదర్శింపబడుతున్నాయి? ఓకే, టోటల్ 40 స్పోర్ట్స్ ఫీచర్ అవుతున్నాయండి. లైక్లీ క్రికెట్ బ్యాక్ వచ్చిందండి. క్రికెట్ ఆఫ్టర్ మోర్ దెన్ 11 years తర్వాత ఏషియన్ గేమ్స్లోకి ఎంటర్ అవుతుందండి. ఏషియన్ గేమ్స్ ఎప్పుడు జరుగుతున్నాయి? సెప్టెంబర్ 10 నుండి సెప్టెంబర్ 25 వరకు జరుగుతున్నాయి ఇక్కడ 2022లో. ఓకే, టోటల్ 40 స్పోర్ట్స్ 20 అవుతున్నాయండి. లైక్ స్విమ్మింగ్, ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, హాకీ, జూడో ఇలాంటివన్నీ. ఈ స్పోర్ట్స్ కూడా మొదలవుతుందండి. అండ్ బ్రేక్ డ్యాన్సింగ్ కూడా, ఈ స్పోర్ట్స్ ఒకటి, బ్రేక్ డ్యాన్స్ కూడా స్పోర్ట్స్లోకి ఇంక్లూడ్ చేశారు. ఏ గేమ్స్? ఈ స్పోర్ట్స్ ఒకటి, బ్రేక్ డ్యాన్సింగ్ కూడా వచ్చాయండి. ఇవన్నీ అప్రూవ్ చేసింది ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా. క్రికెట్ కూడా T20 ఫార్మాట్లో ఎంటర్ అవబోతుందండి ఏషియన్ గేమ్స్లోకి. ఓకే, యాజ్ ఆఫ్ 2022 వాట్ ఇస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్ ఇన్ ఇండియా? 2022 నాటికి భారతదేశంలో మొత్తం రామ్సర్ సైట్ల సంఖ్య ఎంత? ఓకే, ఇటీవల జస్ట్ నో ఇజంట్ ఇట్ వరల్డ్ వెట్లాండ్ డే ఎప్పుడు జరుపుకుంటాం? 2nd Jan 2022, అవునా? వరల్డ్ వెట్లాండ్ డే 2nd Jan 2022న మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం, రైట్? ఆ రోజే 2nd Feb 2022న సెలబ్రేట్ చేస్తూ ఉంటాం కదా. ఓకే, ఇదే రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 రామ్సర్ సైట్లను యాడ్ చేసింది. రామ్సర్ అనేది ప్లేస్ ఎక్కడ? ఇరాన్లో ఉంది, రైట్? రామ్సర్ ఇరాన్లో ఉంది. ఎప్పుడు ఈ రామ్సర్ కన్వెన్షన్ మొదలైంది? 1971 కన్వెన్షన్ ఆఫ్ వెట్లాండ్స్, యునెస్కో యొక్క ఇంపార్టెంట్. ఎందుకు? ప్రపంచంలో ఉన్న వెట్లాండ్స్ అన్నింటినీ సేఫ్ గార్డ్ చేసుకోవాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం, రైట్? సో 2nd February 2022న క్రియేట్ అయ్యింది. వరల్డ్ వెట్లాండ్స్ డే మనం సెలబ్రేట్ చేస్తున్నాం. 2 కొత్త రామ్సర్ సైట్లను ఇంక్లూడ్ చేసాం. ఒకటి ఏంటది? ఖిజాడియా వైల్డ్ లైఫ్ శాంచురీ, ఇంకొకటి బకీరా వైల్డ్ లైఫ్ శాంచురీ. WLS అంటే వైల్డ్ లైఫ్ శాంచురీ. ఖిజాడియా వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. బకీరా ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ 2 ఇన్వాల్వ్ అయ్యాక టోటల్ 49 రామ్సర్ సైట్స్కి లిస్ట్ ఇంక్రీజ్ అయిందండి. ఓకే, టోటల్ వీటితో కలిపి అంటే ఇండియాలో 49 సైట్స్ అయ్యాయి. సో
సౌత్ ఏషియాలోని హయ్యెస్ట్ ఏరియా కవర్ చేస్తున్నట్టు. ఎంత? 10,93,636 హెక్టార్స్ ఏరియాని కవర్ చేస్తున్నాయండి మన దేశంలో ఉన్న రామ్సర్ సైట్లు. ఓకేనా? దీనికన్నా ఎర్లియర్ మీకు గుర్తే ఉందో, మనం డిసెంబర్లో కూడా చదివాం. 47th రామ్సర్ సైట్ ఏంటి? హైదర్పూర్ వెట్లాండ్. అవునా? హైదర్పూర్ వెట్లాండ్ ఎక్కడ ఉంది? ఇది ఉత్తరప్రదేశ్ ఉంది. ఇది మనిషి తయారు చేసిన వెట్లాండ్. 1984లో చేశారనుకున్నాం. ఎక్కడ? బౌండరీస్ ఆఫ్ హస్తినాపూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ దగ్గర ఉన్నాయి. అవునా? హస్తినాపూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ దగ్గర ఉన్నాయి. దీనికన్నా ముందు సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ ఒకటి, భిండబాస్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఒకటి, థోల్ లేక్ వైల్డ్ లైఫ్ శాంచురీ, వాదవనా వెట్లాండ్ ఇలాంటివి ఫామ్ అయ్యాయి. అవునా? ఒకసారి లిస్ట్ చూసుకోండి ఓవరాల్గా. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ మాణికా బత్రా ఇన్ ద లేటెస్ట్ ITTF ర్యాంకింగ్స్? ఓకే, తాజా ITTF ర్యాంకింగ్స్లో మాణికా బత్రా ర్యాంక్ ఎంత? సో మాణికా బత్రా టోటల్ టాప్ 50లోకి ఎంటర్ అయింది ITTF ర్యాంకింగ్స్లో అండి. ఉమెన్ సింగిల్స్ వరల్డ్ ర్యాంకింగ్స్లో ఫస్ట్ టైం తన కెరియర్ హై 50th పొజిషన్కి ఎంటర్ అయిందండి. సో ర్యాంకింగ్ ఎంత? 50th. మెన్ సింగిల్స్ ర్యాంకింగ్లో G సత్యన్ ఓకే 33rd పొజిషన్లో ఉన్నారండి. ఇతని తర్వాత శరత్ కమల్ 34th పొజిషన్లో ఉన్నారు. ఎవరు? శరత్ కమల్. నెక్స్ట్, టాటా స్కై has recently rebranded itself. What is the new brand name of the entity? టాటా స్కై తన పేరుని మార్చుకుంది, టాటా ప్లే కింద మార్చుకుంది. టాటా స్కై పేరు మార్చుకుంది టాటా ప్లే, DTH సర్వీసెస్ కదా. As per CRISIL rating agency, what is the estimated growth rate projection of India for the fiscal 21-22? CRISIL rating agency ప్రకారం 21-22 గ్రోత్ ఆర్థిక సంవత్సరానికి భారతదేశ GDP వృద్ధి రేటు ఎంత అంచనా వేయబడింది? ఇటీవల మనం చూసాం ఎకనామిక్ సర్వే ప్రకారం ఇండియా యొక్క ఆర్థిక GDP ఎక్కడి దాకా వెళ్తుంది? 9.2% అనుకున్నాం. వచ్చే సంవత్సరానికి ఎంత అనుకున్నాం? 8.2, 8.5% యాజ్ పర్ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా. అలానే మరి క్రిజిల్ రేటింగ్ ఏజెన్సీ ఉంది కదా, తన ప్రొజెక్షన్స్ ఎంతకు మార్చింది? 21-22కి తను కూడా 9.2% అంది. 22-23కి భారతదేశం ఒక GDP 7.8% వెళ్తుందని చెప్పింది. ఇది మన ఎకనామిక్ సర్వే, ఇది క్రిజిల్. ఓకే, what is the global rank of Life Insurance Corporation of India in the Brand Finance most valuable insurance brand in 2022? 2020లో బ్రాండ్ ఫినాన్స్ అత్యంత విలువైన ప్రీమియం బ్రాండ్తో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ గ్లోబల్ ర్యాంక్ ఎంత? ఓకే, బ్రాండ్ ఫినాన్స్ ప్రకారం LIC ప్రపంచంలోనే 10th మోస్ట్ వాల్యూడ్ ఇన్సూరెన్స్ బ్రాండ్గా ఉంది అండి. ఓకేనా. పింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఆఫ్ చైనా, పింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఆఫ్ చైనా ప్రపంచంలోని ఫస్ట్ పొజిషన్లో ఉంది మోస్ట్ వాల్యూడ్ లాగా. LIC 10th పొజిషన్ ఉంది కదా, దీని వాల్యుయేషన్ వచ్చేసి దాదాపు 64,772 కోట్లు. US డాలర్స్లో చూసుకుంటే 8.656 billions. The government of India has extended the scheme of assistance to national sports federations for 5 years till 25-26. How much amount has been allocated to the scheme over the extended period? భారత ప్రభుత్వం జాతీయ క్రీడా సమాఖ్యలకు సహాయ పథకాన్ని 25-26 వరకు 5 సంవత్సరాల పాటు పొడిగించింది. పొడిగించిన వ్యవధిలో పథకానికి ఎంత మొత్తం కేటాయించబడింది? ఓకేనా. ఈ స్కీమ్ ఆఫ్ అసిస్టెన్స్ నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ NSFS ఓకే 15th ఫినాన్స్ కమిషన్ సైకిల్ ఎక్కడ నుండి 21-22 నుండి 25-26 వరకు క్రియేట్ చేసింది. అవుట్లే దీనికి టోటల్ వస్తున్న డబ్బు ఎంత? 1575 crores. ఓకేనా. ఈ స్కీమ్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్. అవునా, యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ దీన్ని మేనేజ్ చేస్తున్నారు. సింపుల్, దేనికి? నేషనల్ టీమ్స్ని తయారు చేయాలి. దేనికి? ఒలింపిక్ గేమ్స్లో లేక అండ్ ఇంటర్నేషనల్ గేమ్స్లో ఎక్కువగా మెడల్స్ రావడం కోసం. First week of February has designated by the UN General Assembly to be observed -- ఫిబ్రవరి మొదటి వారాన్ని UN General Assembly డాష్గా పాటించాలని నిర్ణయించింది. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, ఏంటిది? వరల్డ్, ఇందాక మనం చదివాం కదా, వరల్డ్ ఇంటర్ఫెయిత్ హార్మోనీ వీక్. అవునా, వరల్డ్ ఇంటర్ఫెయిత్ హార్మోనీ వీక్ని అబ్జర్వ్ చేయబోతున్నాం Feb 1st 7. అవునా, ఎప్పుడు డిసైడ్ చేశారు? 2010 UN జనరల్ అసెంబ్లీలో. అవునా, ఇది ప్రపోజ్ చేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే కింగ్ అబ్దుల్లా II, అప్పట్లో కింగ్ అబ్దుల్లా II ఆఫ్ జార్డన్.
ఓకే, ఆయన ప్రపోజ్ చేశారు. ఈ సంవత్సరం ఈ వారం యొక్క థీమ్ ఏంటి? ఫెయిత్ అండ్ స్పిరిచువల్ లీడర్షిప్. ఏంటి? ఫెయిత్ అండ్ స్పిరిచువల్ లీడర్షిప్ టు కాంబాట్ స్టిగ్మా and conflict during pandemic recovery. Okay, stigma and conflict during pandemic recovery. This is the theme of this week. Next, Rupinder Singh Suri, who has passed away recently, was currently serving on which post? ఇటీవల కన్నుమూసిన రూపిందర్ సింగ్ సూరి ప్రస్తుతం ఏ పదవిలో పనిచేస్తున్నారండి? ఈయన అడిషనల్ సాలిసిటర్ జనరల్ పదవిలో ఉన్నారండి కన్నుమూసినప్పటికి. ఓకే, అండ్ ఈజ్ ఎ సీనియర్ అడ్వకేట్ కూడా. ఈయన 30 జనవరి 2020లోనే అడిషనల్ సాలిసిటర్ జనరల్గా అపాయింట్ అయ్యారు. ఎప్పటిదాకా 29 జూన్ 2023 వరకు ఈయన ఉన్నారండి. ఓకే, ఈయన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా కూడా ఈయన వర్క్ చేస్తూ ఉండేవారు. Who has been recently named in as the head of Defense Intelligence Agency. Defense Intelligence Agency అధిపతిగా ఇటీవల ఎవరు ఎంపిక అయ్యారు? లెఫ్టినెంట్ జనరల్ జిఏవి రెడ్డి గారు. ఓకే, లెఫ్టినెంట్ జనరల్ జిఏవి రెడ్డి గారు. ఈయన లెఫ్టినెంట్ జనరల్ కేజీఎస్ ఢిల్లాన్ని రీప్లేస్ చేసి హెడ్ ఆఫ్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీగా అపాయింట్ అయ్యారు అండి. ఓకేనా? వాట్ విల్ సే దట్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ యొక్క డైరెక్టర్ జనరల్ హెడ్ ఏం చేస్తారు? జనరల్లీ ఈ ఆర్గనైజేషన్ హెడ్గా వ్యవహరిస్తారు. అండ్ అలానే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యొక్క ప్రిన్సిపల్ అడ్వైజర్స్లో వన్ ఆఫ్ ద మెంబర్గా అండ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కూడా ప్రిన్సిపల్ అడ్వైజర్గా వర్క్ చేస్తారు. ఓకేనా? ఈ పదవి ఏదైతే ఉందో రొటేషన్ బేసిస్ మీద రన్ అవుతుందండి. ఇప్పుడు ఆర్మీ నుండి వచ్చారు కదా జిఏవి రెడ్డి గారు, నెక్స్ట్ నేవీ నుండి వస్తారు, నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ నుండి వస్తారు. సో ఈ ట్రై సర్వీసెస్ మీద రొటేషన్ బేసిస్లో దీని యొక్క డైరెక్టర్ జనరల్స్ని అపాయింట్ చేస్తారు. సో ఏదైనా స్టాటిక్ మీద క్వశ్చన్ అనుకుంటే డిఫెన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి వర్క్ చేసిన ఫస్ట్ డైరెక్టర్ ఎవరు అంటే లెఫ్టినెంట్ జనరల్ కమల్ దావర్. ఓకే, లెఫ్టినెంట్ జనరల్ కమర్ దావర్ గారు ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఐగా వర్క్ చేశారు అండి. ఇండియన్ ఆర్మీకి చెందిన వ్యక్తి అతను కూడా. హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకే, దివాలా మరియు దివాలా బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్గా నూతనంగా ఎవరు నియామతులు అయ్యారు? ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియాకి ఎవరు చైర్మన్గా వచ్చారు అంటే రవి మిత్తల్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసింది అండి. ఓకే, ఇతను ఎర్లియర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్కి ఫార్మర్ సెక్రటరీగా వర్క్ చేసేవాళ్ళు అండి. ఈయన 1986 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ బీహార్ క్యాడర్ నుండి. ఇతను ఐబీబీఐకి చైర్మన్గా వర్క్ చేయబోతున్నారండి. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియాకి 5 years వరకు లేదా అతను 65 years ఏజ్ వచ్చే వరకు, ఏది ఎర్లియర్ అయితే. Which state or UT recently celebrated Togya festival? ఓకే, ఏ రాష్ట్రం ఆర్ యూటీ ఇటీవల టార్గ్యా ఫెస్టివల్ని జరుపుకుంది? అరుణాచల్ ప్రదేశ్ టార్గ్యా ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటుందండి. ఈరోజు జనవరి 30 ఇది ఒక 3 day ట్రెడిషనల్ ఫెస్టివల్ అండి. ఎక్కడ జరుగుతుంది అంటే తవాంగ్ మానిస్ట్రీలో జరుగుతుంది. ఓకే, తవాంగ్ మానిస్ట్రీ ఏ కమ్యూనిటీ చేస్తారు సార్ అంటే మోన్పాక్ కమ్యూనిటీ. ఏ కమ్యూనిటీ? మోన్పాక్ కమ్యూనిటీ. ఓకే, వాళ్ళు ఈ ఫెస్టివల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే రాబోతున్న సంవత్సరం హెల్తీగా ప్రాస్పరస్గా ఉండాలి అనేసి, ఎటువంటి న్యాచురల్ డిజాస్టర్స్ జరగకూడదు అనేసి ఇది చేసుకుంటూ ఉంటారు అండి. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఇన్స్టాల్డ్ అండ్ కమిషన్ పరం ప్రవేగా వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్స్ ఇన్ ఇండియా? భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్లో ఒకటైన పరం ప్రవేగాను ఏ సంస్థ ఇన్స్టాల్ చేసి ప్రారంభించింది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఓకే, బెంగళూరు ఈ పరం ప్రవేగాని ఇన్స్టాల్ చేసిందండి. ఇది లార్జెస్ట్ కంప్యూటర్ అండి ఇండియా యొక్క అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లోని. దీని టోటల్ దీని యొక్క సూపర్ కంప్యూటింగ్ కెపాసిటీ వచ్చేసి 3.3 petaflops. సరే ఏంటి సార్ అంటే ఒక్క పెటాఫ్లాప్ వచ్చేసి
క్వాడ్రిలియన్కి సమానం అండి. లేదా సెకండ్కి 115 ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తే దాన్ని క్వాడ్రిలియన్ అంటాం, లేదా దాన్ని పెటాఫ్లాప్ అని కూడా అంటాము. ఈ సూపర్ కంప్యూటర్ని డిజైన్ చేసింది సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, తెలుసు కదా సీడాక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, దీన్ని డిజైన్ చేసింది. ఇది డెవలప్ చేయడానికి వచ్చింది నేషనల్, ఎవరెవరు డెవలప్ చేశారు అంటే నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్, ఓకే, NSM. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క జాయింట్ వెంచర్ ఇది, ఓకేనా. ఇది నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. ఇది డెవలప్ చేసింది సీడాక్, డిజైన్ చేసింది. ఎక్కడ ఇన్స్టాల్ చేసామో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఎక్కడుంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్? బెంగళూరులో ఉంది. రీసెంట్లీ అరావలి బయోడైవర్సిటీ has been declared as the India's first other effective area-based conservation measures site. ఓకేనా. where is the park situated? ఓకే, ఇతర ప్రభావవంతమైన ప్రాంత ఆధారిత పరిరక్షణ చర్యల సైట్గా ప్రకటించబడింది అరావలి బయోడైవర్సిటీ పార్కు. ఈ పార్కు ఎక్కడ ఉంది? ఈ పార్క్ వచ్చి గురుగ్రామ్, హర్యానాలో ఉంది. ఎక్కడుంది? గురుగ్రామ్, హర్యానాలో ఉంది. ఇది వరల్డ్ వెట్లాండ్స్ డే February 22న దీన్ని అనౌన్స్ చేశారు అండి. ఓకే, జనరల్లీ ఈ OESM ట్యాగ్ ఎవరిస్తారు అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఓకే, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఈ ట్యాగ్స్ ఇస్తూ ఉంటుంది. ఇది ఈ OESM అనే ట్యాగ్ ఏ ఏరియాకి? ఆ ఏరియాలు విచ్ ఆర్ నాట్ ప్రొటెక్టెడ్, బట్ అంటే మనం ప్రొటెక్ట్ చేయట్లేదు కానీ రిచ్ డైవర్సిటీని మాత్రం ఆటోమేటిక్గా ఉన్నాయి, అంటే న్యాచురల్గా ఉన్నాయి. ఓకే, అలాంటి వాటికి ట్యాక్స్ ఇస్తారు. విచ్ కంట్రీ వాజ్ ఇండియాస్ టాప్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ ద క్యాలెండర్ ఇయర్ 2021? 2021 క్యాలెండర్ సంవత్సరంలో భారతదేశం యొక్క అగ్ర వాణిజ్య భాగస్వామిగా ఉన్న దేశం ఏది? USA. టోటల్ ట్రేడ్ వచ్చి $112.3 బిలియన్ యొక్క ట్రేడ్. దీని తర్వాత చైనాతో చేస్తున్న మనం వాల్యూ $110.4 బిలియన్. ఓకేనా. యాక్చువల్లీ 2020లో చైనా టాప్గా ఉండేది, USA సెకండ్లో ఉండేది. 2019లో USA టాప్ ఉండేది, చైనా సెకండ్లో ఉండేది. సో ఇది రివర్స్ అవుతూ వస్తుంది. ఓకేనా. చైనా టాపు, USA సెకండ్. 20లో, 19లో USA టాప్, చైనా. మళ్ళీ ఇప్పుడు 21లో USA టాపు, చైనా సెకండ్. ఓకే, మనం టాప్ 10 ట్రేడింగ్ పార్ట్నర్స్ అంటే ఏవేవి చెప్పచ్చు మనం? USA చైనాతో కలిపి UAE ఒకటి, సౌదీ అరేబియా ఒకటి, స్విట్జర్లాండ్ ఒకటి, హాంకాంగ్ ఒకటి, సింగపూర్, అవునా, ఇరాక్, ఇండోనేషియా, సౌత్ కొరియా. ఓకే, ఇవన్నీ మన టాప్ ట్రేడింగ్ పార్ట్నర్స్. సో దిస్ ఈస్ ఫర్ టుడే.